ఐటీ రైట్స్ సంబంధించి మనం రెండో బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో నిన్నటి నుంచి కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు అయితే చేపట్టారు. సినిమాలకు పెట్టిన బడ్జెట్ పై అధికారులు ఆరా తీశారు. ఇటు పుష్ప 2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో సోదాలు చేపట్టిన అధికారులు నిన్న దిల్ రాజు భార్య దగ్గర కూడా వెళ్లారు. తేజస్వి బ్యాంక్ లాకర్స్ తెరిపించారు ఆమెను తీసుకెళ్లి. ఈ రోజు కూడా మరికొన్ని డాక్యుమెంట్లను పరిశీలించబోతున్నారు ఐటీ అధికారులు. ఎస్వీసీ ఆఫీస్ కు దిల్ రాజును కూడా తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. రైట్, హైదరాబాద్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఎస్వీసీ, మైత్రి, మ్యాంగో మీడియా సంస్థల తనిఖీలు అయితే చేపట్టారు. మరి నిన్న ఆల్రెడీ దిల్ రాజు భార్యని బ్యాంక్ కి తీసుకెళ్లడం, లాకర్స్ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. మీడియాతో కూడా ఆమె మాట్లాడారు. మరి ఈ రోజు కూడా ఐటీ రైట్స్ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రవిచంద్ర. నిన్నటి నుంచి కూడా ఏదైతే భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి వచ్చినటువంటి ఆదాయానికి ఐటీ రిటర్న్స్ కూడా భారీగా ఉన్నాయి కాబట్టి ఏ స్థాయిలో వచ్చాయి ఏంటనేది ఐటీ అధికారులు అయితే దాడులు చేస్తున్నారు 3 సంస్థలకు సంబంధించి. అదేవిధంగా ఈ రోజు ఎస్వీసీ కి దిల్ రాజు కూడా వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయి విచారణకని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అయితే ఆశ రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి ఐటీ సోదాల్లో. అయితే దిల్ రాజు టార్గెటెడ్ గా ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కూడా ఆయనకు సంబంధించిందే. మైత్రి మూవీస్ కావచ్చు, దాంతో పాటు మ్యాంగో మీడియా కావచ్చు, ఈ సంస్థల్లో తనిఖీలు చేపడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. అయితే ఈ మధ్య కాలంలో భారీ బడ్జెట్ తోటి తెలుగు ఇండస్ట్రీ సినిమాలు, పాన్ ఇండియా మూవీలు తీస్తున్నారు. అందులో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కీలకంగా పోషించే నిర్మాతల్లో దిల్ రాజు ఒకరని చెప్పుకోవచ్చు. అందుకే దిల్ రాజు ఈ సినిమాలకు సంబంధించిన వచ్చేటువంటి ఆదాయం, అటు పుష్ప 2 కావచ్చు, మిగతా సినిమాలు కావచ్చు, గేమ్ చేంజర్ కావచ్చు, గేమ్ చేంజర్ విషయంలో కూడా 100 కోట్ల ఆదాయం వచ్చింది. అదే స్థాయిలో 100 కోట్ల ఆదాయం వస్తుంది. 100 కోట్లు వచ్చినట్టు విధంగానే ట్యాక్స్లు, ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ ఉన్నాయా లేదా అన్న కోణంలో కూడా ఈ విచారణ కొనసాగుతుంది. ఐటీ రైట్స్ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఐటీ రిటర్న్స్ ఏ స్థాయిలో ఉన్నాయి? భారీగా బడ్జెట్ వస్తుంది, భారీ బడ్జెట్ తోటి భారీ సినిమాలు తీస్తున్నారు, భారీగా ఆదాయం వస్తుంది, దాంతో పాటు 100 కోట్లు వస్తున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన ఇన్కమ్ రిటర్న్స్ కూడా, ఐటీ రిటర్న్స్ కూడా చేపడుతున్నారా లేదా అని తనిఖీలు చేస్తున్నారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో దిల్ రాజు భార్య తేజస్విని బ్యాంకు లాకర్ లో కూడా నిన్న ఓపెన్ చేసి చూశారంటే వాళ్ళంతా కీన్ అబ్జర్వేషన్ తోటి, అంటే ఇక ఆ విచారణ ఏ విధంగా కొనసాగుతుందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక రోజుతోటి ఈ విచారణ పూర్తి కాలేదు. ఇవాళ సాయంత్రం వరకు ఈ దాడులు కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకేసారి ఎస్వీసీ ఆఫీస్ కావచ్చు, దాంతో పాటు మైత్రి సంస్థ కావచ్చు, దాంతో పాటు మ్యాంగో మీడియా సంస్థలు కావచ్చు, ఏకకాలంలో 55 బృందాలుగా విడిపోయి ఈ విచారణ చేపడుతున్నారు ఐటీ అధికారులు. అయితే సాయంత్రం వరకు కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవాళ సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఈ దాడుల్లో దిల్ రాజు సంబంధించిన బంధువులు, ఆయన దగ్గరి బంధువులతో పాటు ఆయన సంబంధించిన సంస్థల్లో కూడా ఈ విచారణ చేపడుతున్నారు. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.